అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేతితో చేపల పులుసు చాలా రుచిగా ఉండేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? చేపల పులుసు పెట్టుకోవడానికి మేమైతే ఇక్కడ చెరువు చేపలు అయితే తీసుకున్నామండి. చెరువు చేపల్లోని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని బాగా కడిగినట్లయితే నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటు కడాయి పెట్టుకుని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలిపి చేప ముక్కలకు పట్టేటట్టు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక 4-5 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. అలాగే తగినంత నీళ్ళు కూడా వేసుకుని మరిగించుకోవాలి. ఈ విధంగా పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు వేసి 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఎక్కువ కలపకండి, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీర వేసుకుని చేపల పులుసు వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా సింపుల్గా చేసిన చేపల పులుసు చాలా రుచిగా ఉంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.